విశ్వాస లోకాల్లో మీరు ఏ మతంలోకి, ఏ సంస్కృతిలోకి, ఏ దేశంలోకి, ఏ ప్రాంతంలోకి మీరు వెళ్ళండి, ద క్రిస్టియన్ ఫెయిత్ స్టాండ్స్ అపార్ట్, స్టాండ్స్ అవుట్. దట్ ఈజ్ అ క్రిస్టియన్. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ద చర్చ్ గోయర్స్ ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాల ప్రకారము ఆల్ బిలీవర్స్ ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. అంటే మానసికంగా మనం యేసే దేవుడని నమ్ముతాం, యేసు నిజంగా తిరిగి లేచాడని, మరణం గెలిచాడని నమ్ముతాం. డోకా లేదు మనకి. మానసికంగా యేసు సిలువలో చనిపోయాడు మన పాపాల కోసం నమ్ముతాం. మనం చాలా భక్తిభావంతో మనం ఈస్టర్ కూడా జరుపుకుంటాం. అంతా ఒక్కసారి గాలికి ఎగిరిపోద్ది. ఎగిరిపోయి వెనక ఎవరైనా పట్టుకున్నారా లేదనని మీరు టెన్షన్గా తొక్కుతారు, సైకిల్ నేర్చుకుంటారు. దట్ ఈజ్ ఇమోషనల్ ఫెయిత్. క్రైస్తవంలో విశ్వాసం అనేది ఆయువు పట్టు. క్రైస్తవ జీవనానికి విశ్వాసమే పునాది. వాక్యం చెప్తోంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు అని. అంటే దేవుడి దగ్గరికి రాకముందు విశ్వసించకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా ఆయన దగ్గరికి రావడానికి వీలు లేదు అని, అటువంటి వారిని దేవుడు మెచ్చడు, అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడు, ఆయన ప్రసన్నుడు కాలేడు. సో ఫెయిత్ ఈజ్ ఎ ప్రీ రిక్వజిట్ ఇన్ ఆర్డర్ టు నో గాడ్ ఆర్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవుడిని తెలుసుకోవాలన్నా, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలన్నా విశ్వాసం అనేది ఒక కనీస అర్హత, అది పూర్వ అర్హత, అది ముందుగానే మన దగ్గర ఉండవలసిందే. అయితే చాలాసార్లు క్రైస్తవ జీవనంలో మనం పాటలు పాడేటప్పుడు కానీ, మాటలు మాట్లాడేటప్పుడు కానీ, ప్రసంగాలు చేసేటప్పుడు కానీ క్రైస్తవ పరిభాషలో కొన్ని పదాలను మనం తరచూ వాడేస్తాం. దే బికమ్ బజ్ వర్డ్స్. ఈ తరచూ వాడేయడం వల్ల వాటికి మీనింగ్ పోతుంది. మనం ఇప్పుడే పాడాము, తరతరాలకు ఆయనే దేవుడని. తరతరాలు గతించే కొలది ఈ పదాలు అమ్మ దగ్గర నుంచో, నాన్న దగ్గర నుంచో, అత్త దగ్గర నుంచో, మామ దగ్గర నుంచో వచ్చేస్తాయి పిల్లలకి. వచ్చేసాక వాటి మీనింగ్ తెలియదు. మహిమ అని చాలాసార్లు మీరు వర్షిప్లో వాడతారు, ఇప్పుడు కూడా వాడారు. కానీ మీకు ఒక తెల్ల కాగితం ఇచ్చి, ఒక పెన్ ఇచ్చి, దేవుని మహిమ గురించి ఓ 10 లైన్లలో వర్ణించు అంటే వర్ణించలేరు. వర్షిప్ ఎప్పుడు వర్షిప్ అవుతుందంటే వెన్ యూ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. వర్షిప్ విల్ నాట్ బి అ వర్షిప్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. వర్షిప్ విల్ నాట్ బి అ వర్షిప్ బికాస్ ఆఫ్ ఇమోషన్స్. వర్షిప్ విల్ నాట్ బి అ వర్షిప్ బికాస్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీరు చేతులు ఎత్తడం వలనో, దించడం వలనో, చప్పట్లు కొట్టడం వలనో, మోకరించడం వలనో వర్షిప్ అవ్వదు. When God talks about worship, He talks through the prophet. ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. He counts the hearts. హృదయాలను చూస్తున్నాడు. మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి. The most important part in worship is your heart. బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో హార్ట్ అంటే అర్థం ఏంటంటే యువర్ ఇన్నర్ పర్సన్, మీ లోపలి వ్యక్తి. నీ లోపలి వ్యక్తి ఆరాధించాలి, బయటి వ్యక్తి కాదు. అఫ్కోర్స్ లోపలి వ్యక్తి ఆరాధిస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఐ డూ అగ్రీ విత్ దాట్. సో చాలా సందర్భాల్లో క్రైస్తవ పదజాలాన్ని మనకు అలవాటు అయిపోవడం వల్ల దానికి అర్థం తెలియదు. అందువల్లనే నన్ను ప్రసంగించమని అడిగినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీకు ఈ టైటిల్ నేను ఇచ్చాను, లేకపోతే ఈ టాపిక్ నేను ఇచ్చాను.
విశ్వాసం గురించి మనం ఆలోచించాలి ఈ ఉదయం. వాట్ డస్ ఫెయిత్ మీన్ ఇన్ క్రిస్టియానిటీ? భారతదేశంలో విశ్వాసానికి తక్కువేం లేదు. బయట ప్రపంచంలోకి మీరు వెళ్తే మన దేశంలో నలుదిక్కుల్లో మీకు విశ్వాసం కనబడుతుంది. ముఖ్యంగా భగవంతుడి పైన విశ్వాసం కనబడుతుంది. నన్ను ఎవరైనా అడిగితే భారతదేశంలో ఇన్ని విశ్వాసాలు ఉన్నాయని, 3 విశ్వాసాలు ఉన్నాయని నేను చెప్తాను. ఎందుకంటే 3 దేవుళ్ళను మొక్కుకుంటారు కనుక. బట్ ఇంకో మాట కూడా నేను చెప్తాను. 3 విశ్వాసాల మధ్య 3 బిలియన్ ఫెయిత్స్ మధ్యలో క్రిస్టియన్ ఫెయిత్ స్టాండ్స్ అవుట్. క్రైస్తవ విశ్వాసం వేరుగా నిలబడుతుంది. అ వరల్డ్ అపార్ట్, అ క్లాస్ అపార్ట్. ఎందుకంటే ఇతర విశ్వాసాలకు గొప్పతనం, ఔన్నత్యం, విశిష్టత, ప్రత్యేకత విశ్వాసిలో ఉంటుంది. నా విశ్వాసానికి, మన విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసానికి గొప్పతనం విశ్వాసిలో ఉండదు. ఇట్స్ నాట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్, బట్ ఇట్ ఈస్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఎవరి మీద మనం విశ్వాసం ఉంచుతున్నామో ఆయన మీద ఉంటుంది. పేతురు రాసినటువంటి తన 2 పత్రికల్లో కూడా క్రైస్తవ విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసం అని పిలుస్తాడు. ప్రెషియస్ ఫెయిత్ అంటాడు. Why did Peter call Christian faith as a precious faith? అమూల్యము. ఎందుకంటే ఈ రోజుల్లో తెలుగు రావట్లేదు, సమస్య అది. అమూల్య అని పేరు పెట్టుకుంటారు కానీ పేరుకి అర్థం తెలియదు. అమూల్య అనగానే చాలామంది అమ్మాయి అనుకుంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ గర్ల్. అమూల్యం అంటే మీరు వెల కట్టలేనిది. ఇట్ ఈస్ ప్రైస్లెస్. ప్రైస్లెస్ అంటే ఎంత వెల చెల్లించినా అది సరిపోదన్నమాట దానికి. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్లెస్. సో క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ ద మోస్ట్ ఇన్వాల్యుబుల్ ఫెయిత్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ద వరల్డ్స్ ఆఫ్ ఫెయిత్స్. విశ్వాస లోకాల్లో మీరు ఏ మతంలోకి, ఏ సంస్కృతిలోకి, ఏ దేశంలోకి, ఏ ప్రాంతంలోకి మీరు వెళ్ళండి, ద క్రిస్టియన్ ఫెయిత్ స్టాండ్స్ అపార్ట్, స్టాండ్స్ అవుట్. దట్ ఈజ్ అ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం అలాంటిది అన్న విషయం ఈరోజు ఉదయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చదివిన వాక్య భాగంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. మనము 2వ అధ్యాయం యోహాను సువార్త అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది పెళ్ళి. కొన్ని వాక్య భాగాల్ని మనం సీజన్ చేసేసామన్నమాట. సీజన్డ్ స్క్రిప్చర్స్ అన్నమాట అవి. అంటే పెళ్ళికి పరిమితం చేసేసాం దాన్ని. మరో సందర్భంలో చదవం. మళ్ళీ పెళ్ళి వచ్చినప్పుడల్లా అదే మాట, కొత్తదనం ఏముండదు. అందువల్లనే మనకి లోతులు అర్థం కావు. బైబిల్ మనం చదివేటప్పుడు ఎవ్రీ టైం ఒక ఫ్రెష్ లుక్తో చదవాలి. అంతకుముందు మునిపెన్నడు మీరు బైబిల్ చదవనట్టుగా దాన్ని చదివినప్పుడే, ప్రభు మీద ఆధారపడినప్పుడే, దావీదులాగా ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువమని మీరు అడిగినట్టు, అటువంటి యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ తోటి మీరు వెళ్ళినప్పుడే మీకు బైబిల్ లోతులు అర్థమవుతుంది. ఎవ్రీ డే ది ఓల్డ్ బైబిల్, ద గ్రాండ్ ఓల్డ్ బైబిల్ విల్ బి అఫ్రెష్ టు యూ బిఫోర్ యువర్ ఐస్. మీ కళ్ళ ముందు అది చాలా తాజాగా కనపడుతుంది. నౌ కానా వివాహం ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత, ఆ సన్నివేశం తర్వాత యేసుక్రీస్తు వారు అదే ఊరిలో లేక ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన అనేక సూచక్రియలు చేసినట్టుగా మనకి కనబడుతుంది. అనేక సూచక క్రియలు చేశాక ఆ సూచక క్రియల్ని చూసి, అంటే మిరకల్స్ని చూసి, మంది కూడా క్రైస్తవులంతా మిరకల్స్ ప్రపంచం కదా. ఇప్పుడు మీకు మిరకల్ సెంటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ వైజాగ్లో. సో అంతా మిరకల్ బేబీస్ మనకి ఎక్కువయ్యారు. మిరకల్ బాయ్స్ అండ్ మిరకల్ గైజ్ అండ్ ద గర్ల్స్ ఎక్కువయ్యారు మనకి. ఎక్కడ మిరకల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. సో ఇది కూడా అదే బ్యాచ్. యేసు ప్రభుని టపీమని నమ్మేశారు. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యేసుక్రీస్తు
వారికి తనను వశము చేసుకొనలేదు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ టు దెమ్. వై? ఇంత అమూల్యమైన విశ్వాసమైన క్రైస్తవ విశ్వాసంలో ఎందుకు అంతమంది ఆయనను విశ్వసించినప్పుడు ఆయన ఎందుకు వారి విశ్వాసాన్ని లక్ష్య పెట్టలేదు? అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ద చర్చ్ గోయర్స్ ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాల ప్రకారము ఆల్ బిలీవర్స్ ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. ఎందుకంటే కింద రాసి ఉంటుంది, ఆయన మనుష్యుల ఆంతర్యమును ఎరిగినవాడు. హీ నోస్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్, వాట్ ఈజ్ ఇన్సైడ్. అందుకనే ఎప్పుడు జనం చూసి మోసపోకండి. హైదరాబాద్లో కొన్ని చోట్లకి వెళ్తే జనం కిటకిటలాడిపోతారు. మీ ఊరు నుంచి, మా ఊరు నుంచి, అన్ని ఊర్ల నుంచి వెళ్తారు అక్కడికి. బట్ దే ఆర్ నాట్ ట్రూ బిలీవర్స్. వాళ్ళు దేనికోసమో వెళ్ళారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కుతుంది అక్కడ. మిరాకిల్ క్రిస్టియన్స్ వాళ్ళు. మిరాకిల్ని చూసి నమ్మేవాళ్ళు క్రిస్టియన్స్ కాదు, నాన్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్కి అక్కర్లా. ఒకసారి మీకు క్రీస్తుతో సంబంధం ఏర్పడ్డాక మీకు మళ్ళీ మళ్ళీ అద్భుతాలు అక్కర్లా. అద్భుతాలు ఎప్పుడంటే మీరు నమ్మలేని ఇమ్మెచ్యూర్డ్ స్టేజ్లో ఉంటారే, అప్పుడు మీకు అద్భుతం కావాలి. దారి పొడుగునా అద్భుతాలు అక్కర్లా. పౌలుకి అద్భుతం జరిగితేనే సౌలు పౌలు అయ్యాడు. కానీ ఆ తర్వాత ఒకటే అద్భుతాలు జరగలేదు ఆయన జీవితంలో. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రార్థన చేస్తే నేను చేయనన్నాడు దేవుడు, నా కృప నీకు చాలునన్నాడు. రివర్స్ గేర్లో వచ్చాడు దేవుడు. ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతాయి, కానీ ఈయన ప్రార్థన చేస్తే ఈయనతో దేవుడు నో చెప్పాడు. క్రైస్తవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ టైమ్స్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ వేర్ గాడ్ సేస్ నో. అప్పుడే దేవుడిని మీరు నమ్మాలి. దట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం అంటే. వెన్ గాడ్ సేస్ నో ఇన్ యువర్ లైఫ్, యు మస్ట్ హ్యాంగ్ అప్ ఆన్ హిమ్. ఈరోజు సమస్య ఏంటంటే, మన విశ్వాసంతో మనకి విశ్వాసం ఉంది, బట్ అది అమూల్యమైన విశ్వాసం కాదు. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ని బట్టి అది అమూల్యమైన విశ్వాసం అయిందో, ఏ ప్రభువును బట్టి, ఏ దేవుడిని బట్టి అది అమూల్యమైన విశ్వాసం అయిందో, ఆ దేవుడి మీద నుంచి ఈ విశ్వాసం యొక్క దృష్టి మరలు చేశాం మనం. అది మన సమస్య ఈ రోజున. ఈరోజు మన విశ్వాసము నూనె బుడ్ల మీద, ఈరోజు మన విశ్వాసము కర్చీఫ్ల మీద, ఈరోజు మన విశ్వాసము దైవజనుల మీద, ఈరోజు మన విశ్వాసము ప్రార్థన మీద. ఐ వాంట్ టు టెల్ యూ, మీ వైజాగ్లో ఒక ఆయనకి కోపం వచ్చింది. ఈ విషయం నేను నెంబర్ 1 న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ నన్ను అడిగితే చెప్పినందుకు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. కక్ష కట్టాడు, కత్తి కట్టాడు నా మీద. మీ వైజాగ్ పాస్టర్ గారు, ముక్కు మొక్కను నాకు తెలియదు ఆయన ఎవరో. ఈ ఒక్క మాటకి, ఏ ఒక్క మాటకి పాస్టర్లో శక్తి లేదు, ప్రార్థనలో శక్తి లేదు, నూనె బుడ్డలో శక్తి లేదు, కర్చీఫ్లో శక్తి లేదు అన్నందుకు. ఈ మాటలు అనిన తర్వాత నేను ఆ జర్నలిస్ట్తో ఏం చెప్పానంటే, దేవునిలోనే శక్తి ఉంది అని చెప్పాను. తప్పంటారా? తప్పైతే నా చొక్కా పట్టుకోవచ్చు నేను పుల్పిట్ దిగిన తర్వాత. ఎక్కడుంది మన విశ్వాసం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేయర్ హ్యాస్ నో పవర్ అండి. ప్రేయర్ ఈజ్ ద ఛానల్ టు గెట్ ద పవర్ ఫ్రమ్ గాడ్. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో పవర్. ఒకవేళ ప్రార్థనకి అంత శక్తి ఉంటే, మీకంటే బయట అన్య విశ్వాసులు అద్భుతమైన ప్రార్థనలు చేస్తారు. వాళ్ళ మోక చిప్పలకి నుంచి రక్తం వస్తుంది, 101 మెట్లు ఎక్కుతారు వాళ్ళు. మీరు ఎక్కుతారా? మీరు బెంచి మీద నుంచి కిందకి దిగలేరు. మీ విశ్వాసం, నా విశ్వాసం ఒక లెక్క. విశ్వాసంలో గొప్పతనం లేదు. కొంతమందికి విశ్వాసంలో విశ్వాసం. ఏంటి పాస్టర్ గారు నాకు ఇది జరగలేదంటే, నీకు ఈ విశ్వాసం లేదయ్యా, ఈయన దగ్గర శక్తి లేదని ఒప్పుకోలేక
నీ దగ్గర విశ్వాసం లేదని అవతలోడి మీద తోసేస్తాడు. ఎంత చక్కటి తప్పించుకునే మార్గం. బట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే, వాట్ డస్ ద స్క్రిప్చర్ సే అబౌట్ ఫెయిత్? విశ్వాసం అంటే లేఖనం ఏం చెప్తోంది, పరిశుద్ధ లేఖనం ఏం చెప్తోంది? కొంతమంది విశ్వాసాలు ఉంటాయి, చర్చ్లో చాలా బాగుంటుంది వాళ్ళ విశ్వాసం. మీరు చూడండి, వర్షిప్లో మీరు ఆగకుండా చేశారు కదా వర్షిప్. ఐ అప్రిషియేట్ యువర్ వర్షిప్, ఐ ఆల్సో ఎంజాయ్డ్. డోంట్ మిస్టేక్ మీ, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఈస్ అ డేంజర్ ఇన్ వర్షిప్. ద ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్ దట్ యూ హ్యావ్ చోజన్. మీరు ఇప్పుడు చేస్తున్నారు, ఒకప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్లో కనపడని వర్షిప్లు ఇవి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బ్యాప్టిస్ట్ చర్చ్ పరిచయం, తాతల కాలం నుంచి. ఒకప్పుడు ఇలాంటి చర్చెస్కి వచ్చినప్పుడు ఆరాధించేటప్పుడు ఇమోషన్స్తో పాటు మైండ్ కూడా పనిచేసేది, మైండ్తో పాటు విల్ కూడా పనిచేసేది. ఇప్పుడు కేవలం ఇమోషనే పనిచేస్తుంది. మీరు పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, ఒక 4-5 పాటలు పాడేటప్పటికి మీ ఇమోషన్స్ అలా పైకి లేచిపోతాయి. అప్పుడు మిమ్మల్ని ఆరాధించమన్నప్పుడు 2-3 నిమిషాలు మీరు ఆరాధిస్తారు కూడా దేవుణ్ణి బాగా. బట్ ఆ తర్వాత ఇమోషన్స్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. ఎందుకు యేసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని స్వీకరించలేదు? Why he did not commit himself? Because their faith did not help them to commit themselves to Christ. ఎందుకు ఆయన తనను తాను కమిట్ చేసుకోలేదంటే వాళ్ళు క్రీస్తుకి కమిట్ చేసుకోవడానికి వాళ్ళ విశ్వాసం పనికి రాలా. You know what is faith? In the Bible, faith means commitment. Commitment. ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళు కూడా వాడేస్తున్నారు బాగా ఈ పదం. ఒక చెత్త పదం అయిపోయింది ఇది, కమిట్ అయిపోయాను. ఆ కమిట్మెంట్ కాదండోయ్. యంగ్స్టర్స్ వింటున్నారా? మీరు బాగా యూట్యూబ్లు ఇవన్నీ చూసేస్తారు కదా, సోషల్ మీడియాలో ఉంటారు కదా, అందుకని మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నా. ఆ కమిట్మెంట్ కాదు ఇది, సినిమా తారల కమిట్మెంట్ కాదు ఇది. అది తప్పు చేయడానికి కమిట్ అయిపోవడం. ఇది మంచి చేయడానికి ఒక నీతిమంతుడైన ప్రభువుకి కమిట్ అవ్వడం. ఫెయిత్లో చాలా దశలు ఉన్నాయి. దెర్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ఫెయిత్, దెర్ ఈజ్ అన్ ఎమోషనల్ ఫెయిత్, అండ్ దెర్ ఈజ్ అన్ ఒలిషనల్ ఫెయిత్. అంటే మానసికమైన విశ్వాసం ఉంది, చాలామంది క్రైస్తవులకు ఉంటుంది ఇది. అంటే మానసికంగా మనం యేసే దేవుడని నమ్ముతాం, యేసు నిజంగా తిరిగి లేచాడని, మరణం గెలిచాడని నమ్ముతాం. డోకా లేదు మనకి. మానసికంగా యేసు సిలువలో చనిపోయాడు మన పాపాల కోసం నమ్ముతాం మనం. చాలా భక్తిభావంతో మనం ఈస్టర్ కూడా జరుపుకుంటాం, మట్టలాదివారంలో మట్టలు మోస్తాం. వి హ్యావ్ ఇంటలెక్చువల్ ఫెయిత్, మానసికమైన విశ్వాసం. యాకోబు అంటాడు, దయ్యాలకు కూడా ఉంటుందంట అది. దయ్యాలు కూడా నమ్ముతాయట దేవుడు ఒక్కడే అని. బట్ దయ్యాలకి ఏంటి ల్యాక్? వాటికి లేనిదేంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ డెవిల్స్ ఫెయిత్ అండ్ క్రిస్టియన్స్ ఫెయిత్? క్రైస్తవ విశ్వాసాన్ని దయ్యాల విశ్వాసంతో ఎందుకు పోల్చాడు? ఒక కాంట్రాస్ట్ తీసుకురావడానికి, ఒక వ్యత్యాసాన్ని చూపించడానికి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, దయ్యాలు వణుకుతాయట, నమ్మడమే కాదట, అవేంటట, వణుకుతాయట. దయ్యాలకి ఇమోషనల్ ఫెయిత్ కూడా ఉంటుంది, భావోద్రేకపరమైన విశ్వాసం. మనకి కేవలం వర్షిప్లో వస్తుందే ఆ విశ్వాసం అన్నమాట, భావోద్రేకపరమైన విశ్వాసం. చిన్నప్పుడు చాలామంది సైకిల్ తొక్కుతూ ఉంటే మనకు కూడా సైకిల్ నేర్చుకోవాలనిపిస్తుంది. మానసికంగా ఒక విషయాన్ని నమ్ముతాం, సైకిల్ తొక్కక ముందు మనం సైకిల్ని తొక్కుతూ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే 10 మంది తొక్కడం మనం చూసాం. నిలబెట్టిన సైకిల్ నిలబడదు స్టాండ్ వేస్తే తప్ప. కానీ ఇదే సైకిల్ తొక్కుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, రన్నింగ్లో, మూవ్మెంట్లో అది బ్యాలెన్స్ అవుతుంది, మనసుతో నమ్మేస్తాం. కానీ మీరు సైకిల్ ఎక్కుతారే నేర్చుకోవడానికి ఫస్ట్ టైము,
ఈ మనసుతో నమ్మిందంతా ఒక్కసారి గాలికి ఎగిరిపోద్ది. ఎగిరిపోయి వెనక ఎవరైనా పట్టుకున్నారా లేదానని మీరు టెన్షన్గా తొక్కుతారు, సైకిల్ నేర్చుకుంటారు. దట్ ఈజ్ ఇమోషనల్ ఫెయిత్. కొంతకాలానికి మీకు ధైర్యం వస్తుంది. అంటే వెనక ఎవరు లేకపోయినా నేను తొక్కగలను. ధైర్యం ఇంకా పూర్తిగా రాకముందు ఓ రాయి చూసుకుంటారు మీరు. ఆ రాయి దగ్గర నుంచి బయలుదేరతారు, మళ్ళీ ఎక్కడ ఇంకో రాయి దగ్గర ఆగుతారు. అలా సైకిల్ తొక్కడంలో నమ్మకం పెంచుకుంటారు. కానీ ఈ భయం మధ్య కూడా మీరు ఎలాగైనా సైకిల్ తొక్కాలనుకొని మీరు సైకిల్ తొక్కడానికి ప్రతిరోజు కమిట్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ వొల్యూషనల్ ఫెయిత్. కమిట్ అవ్వడం. మన విశ్వాసం ఇంటలెక్చువల్ ఫెయిత్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఆ ఫెయిత్ని దేవుడు లక్ష్య పెట్టాడు. మన విశ్వాసం వణుకు దగ్గరికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇమోషనల్ ఫెయిత్ దగ్గరికి, భావోద్రేకమైన విశ్వాసం దగ్గరికి, దాన్ని కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. ఏ విశ్వాసాన్ని దేవుడు లక్ష్య పెడతాడంటే ద వొల్యూషనల్ ఫెయిత్. అంటే నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని ఆయనకు లోబరచాలి. దట్ ఫెయిత్ గాడ్ డిజైర్స్ ఫ్రమ్ యూ. అందుకనే ఆ ఊరిలో ఆయన అనేకమైన సూచక క్రియలు చేసినాక అక్కడున్న జనం అనేకులు ఆయన నమ్మినా కూడా ఆయన వారికి కమిట్ కాలేదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఉదయం కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న విశ్వాసులకి ఎంతమందికి క్రీస్తు కమిట్ అయ్యాడు? దట్స్ అ క్వశ్చన్ టు బి ఇంట్రాస్పెక్టెడ్. ఆత్మవిమర్శ చేసుకునే ప్రశ్న అది. ఒకళ్ళని చూడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే విమర్శించుకోవాలి. నీ విశ్వాసాన్ని ఆయన అంగీకరించే అంత విశ్వాసం ఉందా నీకు? నీ చిత్తాన్ని లోబరుస్తావా? యేసుక్రీస్తు వారు ఒకసారి చెప్పారు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు. దట్ మీన్స్ నాకు ప్రభువా అని వర్షిప్ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. బట్ ఎవరట? ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? నా తండ్రి చిత్తము చేయువాడే. వాట్ డస్ ఇట్ మీన్ టు డూ ద ఫాదర్స్ విల్? తండ్రి చిత్తం చేయడం అంటే ఏంటి? నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబర్చడం. దేర్ లైస్ ఫెయిత్. యు హ్యాంగ్ అప్ ఆన్ గాడ్. నడి సముద్రంలో, మీకు వైజాగ్ వాళ్ళకి బాగా తెలుసు, మీరు బీచ్ దగ్గరికి వెళ్తే చాలా దూరంలో నడి సముద్రంలో మీకు షిప్స్ ఉంటాయి. షిప్ అక్కడే ఉంటుంది. ఎందుకు షిప్పు ముందుకు వెళ్ళిపోదు? లంగర్ వేస్తారు, యాంకరింగ్ అంటాం అన్నమాట. ఆ లంగర్ గట్టిగా పడింది అనుకోండి భూమిలోకి, ఏమవుతుంది? కదలదు షిప్. ఫెయిత్ ఈజ్ అన్ యాంకర్. భూమి సరిగా లేదనుకోండి, లంగర్ ఏమవుతుంది? వచ్చేస్తుంది, షిప్ కొట్టుకెళ్ళిపోతుంది. విశ్వాసంలో మనం ఎప్పుడు కొట్టుకెళ్ళిపోతామంటే మన లంగర్ గట్టిగా లేనప్పుడు. బట్ ద క్వశ్చన్ నౌ ఈజ్, వేర్ డస్ యువర్ ఫెయిత్ యాంకర్డ్? మీ విశ్వాసం యొక్క లంగరు ఎక్కడ వేశారు? నూనె బుడ్లో వేశారా? కర్చీఫ్లో వేశారా? హైదరాబాద్లో వేశారా? టెంపుల్లో వేశారా? టీవీలో కొంతమంది మాట్లాడుతున్నారు, గ్లాసులో వాటర్ తెచ్చుకోండి, టీపై మీద పెట్టండి, దాంట్లో వేలు పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. వా, వాట్ ఎ మెస్మరిజం. డోంట్ బిలీవ్ దెమ్, బిలీవ్ ఇన్ క్రైస్ట్. ఏడ్రియన్ రోజెస్ అనేటువంటి గొప్ప బ్యాప్టిస్ట్ ప్రీచర్ ఏమంటాడంటే, ఎస్ యూ కెన్ బిలీవ్ ఇన్ మిరకల్స్ బట్ బిలీవ్ ఆల్సో ఇన్ జీసస్ క్రైస్ట్ అంటాడు. వాట్ ఫర్ ఎ మిరకల్ అండి? వాట్ ఫర్ ఎ మిరకల్? ద మిరకల్ విల్ లీడ్ us టు ద వన్ హూ డస్ మిరకల్స్. అద్భుతాలు దేనికంటే అద్భుతకరుడి దగ్గరికి మనల్ని నడిపించడానికే అద్భుతాలు. దే ఆర్ ఓన్లీ ఛానల్స్. డోంట్ ఎండ్ అప్ విత్ అ మిరకల్.
యూ నీడ్ టు కనెక్ట్ టు గాడ్ త్రూ మిరకల్. ఎందుకని తన వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థత పొందేసినటువంటి లేడీని యేసుప్రభు మళ్ళీ ఎందుకు పట్టుకున్నాడు? అమ్మా నన్ను వదిలేయచ్చు కదా. ఆమెది చాలా ఆంతరంగికమైన సమస్య, ఆమెది చాలా ప్రైవేట్ సమస్య, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య, పబ్లిక్ చేయకూడదు దాన్ని. బట్ వై జీసస్ టర్న్ బ్యాక్? ఎందుకు వెనక్కి తిరిగి, తటాలను వెనక్కి తిరిగి ఆమె ఎక్కడుందో ఆమెను ఎందుకు ఫైండ్ అవుట్ చేశాడు? పట్టుకున్నాడు ఆవిడ్ని. పట్టుకున్నా కూడా ఆయన ఎంత మర్యాదస్తుడంటే, అమ్మ నీ ప్రాబ్లం ఇది అని చెప్పలేదు ఆయన. బికాజ్ అది ఆవిడ ప్రైవేట్ ప్రాబ్లం. ఈ మధ్య కొంతమంది స్పీకర్స్ని చూశాను నేను. పరిమళ నిలబడు, పేర్లు పరిమళ నిలబడుతుంది. ఎవరో ఒక పరిమళ ఉంటుందిగా పాపం, అనామకురాలు నిలబడుతుంది. నిలబడిన తర్వాత, పరిమళ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు, మీ అమ్మాయి గురించి చెప్పు, అలాగా మీ ఆవిడ గురించి చెప్పు చూద్దాం, షేపులు మారిపోతాయి నీకు. యేసుప్రభు ప్రైవసీని ఎంత గౌరవిస్తాడంటే, కానీ యేసుప్రభు ఆమెను ఎందుకు మీట్ అయ్యాడంటే, ఆమెను మీట్ అవ్వకపోతే ఆమె మిరకల్ తోటే ఆగిపోతుంది. మిరకల్ ప్రభు దగ్గరికి నడిపించాలి. త్రూ ద మిరకల్ యూ నీడ్ టు మీట్ జీసస్. Because faith is not anchored in miracles, but faith is anchored in the character of God, in the character of Jesus. ఎడతెగని విశ్వాస్యత కురిపించే దేవుడు. 40 సంవత్సరాలు గూడు లేదు, నీడ లేదు, తిండి లేదు, బట్టలు ఉతుకోవడానికి నీళ్ళు లేవు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. కింద ఇసుక పేలిపోతుంది, పైన సూర్యుడు పేలిపోతున్నాడు, మధ్యలో వీళ్ళు మాడిపోతున్నారు. అలాంటి టైంలో బట్టలు పాతగిలలేదు, చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు. జస్ట్ బై హిజ్ వర్డ్ 40 years, 40 into 365 days బ్రతికారు వాళ్ళు. దట్స్ ది అన్ఫెయిలింగ్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ దేవుడి యొక్క విశ్వాస్యత అది. అటువంటి విశ్వాస్యత కలిగిన దేవునిలో మన విశ్వాసం. ఒకవేళ దేవుడికే విశ్వాస్యత లేకపోతే, నమ్మకత్వం లేకపోతే, నేను ఆయన్ని నమ్మి వ్యర్థం. సో నా ఫెయిత్ ప్రార్థనలో కాదు. అందుకనే నేను దిగిన తర్వాత ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకుంటే నేను ఇష్టపడను. ఎందుకంటే నేను ఎప్పుడూ బైబిల్లో చూడలేదు యేసు ప్రభు ఒకళ్ళకి ఎవరైనా బారులు తీరితే వాళ్ళకి చేతులుంచి ప్రార్థనలు చేస్తూ ఉండడం నేను ఎక్కడా చూడలేదు. అపోస్తలు కూడా రండి ప్రార్థన చేస్తాం అని అనడం నేను ఎక్కడా చూడలేదు. యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు తప్ప ప్రార్థనలు చేయలేదు. అందుకని నా దగ్గరికి ప్రార్థన చేయమని వచ్చిన వాళ్ళకి, అమ్మా అది మరీ తీవ్రమైన సమస్య అయితే నాకు చెప్పండి, నేను నా భార్య కూర్చొని ప్రార్థన చేస్తాం మా ఇంట్లో. బట్ మీకు ఇప్పుడు నేను చెయ్యేసి ప్రార్థన చేయడం వల్ల ఏం లేదు. మహా అంటే నేను పియర్ సోప్స్తో స్నానం చేసి వచ్చాను అంతే, అంతకు మించి గొప్పవాడిని ఏం కాదు నేను. డోంట్ పుట్ ఫెయిత్ ఇన్ పాస్టర్స్ అండ్ మెన్ ఆఫ్ గాడ్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ ఆర్ ద సో కాల్డ్ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్. ఈ మధ్య కొంతమంది ప్రాఫిట్స్ అయిపోయారు. వాళ్ళు ప్రాఫిట్సో నాకు తెలియదు. మేబీ దే బికేమ్ ప్రాఫిట్స్ బికాస్ ఆఫ్ ఎ ప్రాఫిట్. ఏదో ఒక ప్రాఫిట్ నాశించే ప్రాఫిట్ అయి ఉంటారు వాళ్ళు. టేక్ కేర్ ఆఫ్ దీస్ ప్రాఫిట్స్, డోంట్ బిలీవ్ దెమ్. ఫెయిత్ మీన్స్ కమిట్మెంట్. ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ టు క్రైస్ట్? ఎట్ వాట్ లెవెల్ యూ హ్యావ్ కమిటెడ్ టు క్రైస్ట్? యు నో వాట్ ఈస్ కమిట్మెంట్? కమిట్మెంట్ అంటే దాసోహం అయిపోవడం. కమిట్మెంట్ అంటే ఆయన సన్నిధిలో పానార్పణంగా చేసేసుకోవడం నేను నువ్వు. కమిట్మెంట్ అంటే నీ ప్రాణాత్మ దేహాల మీద ఆయనకి అధికారం ఇవ్వడం. కమిట్మెంట్ అంటే యేసుక్రీస్తు వారి ప్రభుత్వం కిందకి రావడం. కమిట్మెంట్ అంటే సబ్మిటింగ్ టు ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇన్ ఎవ్రీ ఫ్యాసెట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కోణంలో, ప్రతి రంగంలో, అది ఎంత చిన్న విషయమైనా దానిపైన క్రీస్తుకి అధికారం ఇవ్వడం.
commitment is to do with Christocracy. In democracy, మనల్ని మనమే పరిపాలించుకుంటాం. ఇన్ క్రైస్టోక్రసీ, క్రీస్తు మనల్ని పరిపాలిస్తాడు. డెమోక్రసీలో ఏం సాధించాం మనం? భారతదేశంలో మనకు తెలుసు, మనది ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ. మనం ఏమి సాధించలేకపోయామని మనకు అర్థమైపోయింది. నేను మీకు ఇంకో విషయం చెప్పనా? క్రైస్టోక్రసీలో మీకు అద్భుతమైన స్వేచ్ఛ ఉంటుంది. బైబిల్ చెప్తున్న మాట 2 కొరింథీ పత్రిక 3:18 ప్రభువే ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులు. ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ, యు ఆర్ ఇండీడ్ ఫ్రీ. దేర్ ఈజ్ నో ఫ్రీడమ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. చాలా మంది యంగ్స్టర్స్ అనుకుంటా ఉంటారు, యేసు ప్రభు చెప్పు చేతుల కింద వెళ్తే నేను అది మానేయాలి, ఇది మానేయాలి, ఇది మానేయాలి, అది మానేయాలని. ఎస్, నువ్వు చాలా మానేయాలి. కానీ అవి మానేయకపోతే నువ్వు తొందరలో బానిసవైపోతావు. యూ విల్ బి అడిక్టెడ్ టు సంథింగ్ ఆర్ సంబడి సూనర్. కానీ నువ్వు యేసుక్రీస్తు కిందకి వచ్చినప్పుడు, కమిట్ అయినప్పుడు నువ్వు చాలా మానేస్తావు, కానీ చాలా పొందుతావు. ఏం పోగొట్టుకుంటానో అంచనా వేసుకోవద్దు, ఏం పొందుతావో అంచనా వేసుకో. ఒకవేళ నీ దగ్గర త్రాసు ఉంటే పోగొట్టుకునేవని ఒక పక్కన వేయి, యేసుక్రీస్తులో పొందేవని ఒక పక్కన వేయి. వే దెమ్ ఇన్ ద బ్యాలెన్స్. చూడు ఏం జరుగుతుందో నీకు. ఇఫ్ యు హ్యావ్ రియల్ డిజర్న్మెంట్, నీకు వివేచన ఉంటే పోలికే లేదు. పోగొట్టుకునే వాటిని యేసు దగ్గర, పొందే వాటిని కంపేర్ చేసి చూస్తే పోలికే లేదు. యు విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్ అండ్ యూ విల్ ఎంజాయ్ టోటల్ ఫ్రీడమ్. సో ఫెయిత్ ఈజ్ ఎ కమిట్మెంట్. మీ రైట్స్ని ఆయన కోసం వదిలేసుకోవడం. ప్రభా, నీ కోసం నా రైట్స్ని వదిలేస్తున్నాను. మీ ఇష్టాలని ఆయన కోసం వదిలేసుకోవడం. మీ చిత్తాన్ని ఆయన చిత్తానికి సబ్మిట్ చేయడం. మీరు తీసుకునే నిర్ణయాలపైన ఆయన్ని కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకోవడం. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డేవిడ్స్ లైఫ్? ఎందుకు డేవిడ్ దేవుని హృదయానుసారుడని పేరు పొందాడు? డేవిడ్స్ లైఫ్లో ఏమీ ఇంపర్ఫెక్షన్స్ లేవా? తప్పులు లేవా? డేవిడ్ దగ్గర ఎటువంటి సమస్యలు లేవా? ఈజ్ హి అ పర్ఫెక్ట్ మ్యాన్? నో, నాట్ ఎట్ ఆల్. కాదు. బట్ డేవిడ్ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన ఒక పని చేయకముందు యెహోవా యొద్ద విచారణ చేయగా. మీరు దావీదు జీవిత చరిత్ర చదవండి, బైబిల్లో రిపీటెడ్గా కనపడుతుంది ఈ మాట, యెహోవా యొద్ద విచారణ చేయగా. డేవిడ్ సాట్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఎందుకని డేవిడ్ కమిట్ అయ్యాడు తన దేవుడికి. ఎందుకు సౌలుని చంపలేదు డేవిడ్? శత్రువు చేతికి దొరికితే ఎందుకు చంపలేదు? ఎందుకంటే దేవుడికి కమిట్ అయ్యాడు, సొంత నిర్ణయాలు తీసుకోడు. ఎందుకు అభిషాలోం చచ్చిపోతే ఏడ్చాడు? ఎందుకంటే దేవుడికి కమిట్ అయ్యాడు, సొంత నిర్ణయాలు తీసుకోడు. ఎందుకని బెత్షెబాకి పుట్టిన మొదటి బిడ్డ చచ్చిపోయినప్పుడు తన ఉపవాస ప్రార్థనని దేవుడు విననప్పుడు దావీదు ఎందుకు ఏడుపు మానేశాడు? ఎందుకంటే హీ యాక్సెప్టెడ్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని చిత్తాన్ని, అది ఎంత చేదైనా సరే దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే ఆయన దేవునికి కమిట్ అయ్యాడు. దేవునికి కమిట్ అవ్వడం అంటే అది. అబ్రహాంకి దేవుడు తెలియదు, పూర్తిగా అపరిచితుడు, టోటల్లీ అన్నోన్ గాడ్. అబ్రహాము చాలామంది దేవుళ్ళ విగ్రహాలు చేశాడు, కానీ ఈ దేవుడిని ఎప్పుడు చూడలా. కానీ ఆ దేవుడు పిలవంగానే 2500 మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓల్వో బస్సులో కాదు, ఏసీ ట్రైన్లో కాదు, ఫ్లైట్లో కాదు. ఆయనకి జట్కా బండ్లు కూడా లేవు ఆ రోజుల్లో. జట్కా బండి కూడా లేదు, గుర్రపు బగ్గి కూడా లేదు. నీకు తెలుసా 2500 మైళ్ళు అంటే ఎంత దూరమో? కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి ఎంత దూరమో అంత దూరము. దట్స్ కమిట్మెంట్. వెనక్కి తిరిగి చూడలా. తనని, తన భార్యని, తన అన్న కొడుకుని, వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరిపోయాడు. నో టర్నింగ్ బ్యాక్. మీకు తెలుసా
హిస్టరీ ప్రొఫెసర్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. హిస్టరీ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. బీసీ 2500 నుంచి బీసీ 2000 వరకు, క్రీస్తుపూర్వం 2500 నుంచి 2000 వరకు, బీసీని వెనక్కి కొలుస్తారు కాబట్టి అలా మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో హిస్టరీలో ఒక ఫిగర్ పేరు చెప్పండి నాకు. మీరు హోంవర్క్ కూడా చేయొచ్చు ఇంటికి వెళ్ళి. హిస్టరీలో ఒక ఫిగర్ పేరు మీరు ఎప్పుడు వినరు. ద వన్ అండ్ ఓన్లీ ఫిగర్, ఈ రోజుకి కూడా చెప్పుకుండే ఫిగర్ ఈజ్ అబ్రహాం. Now Abraham is the father of Jews and the father of Christians and the father of Muslims. ఎందుకు? చరిత్ర సృష్టించాడు. ఎందుకు? చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకు? ఆయన మనలాగా దైవజనుల్ని నూనె బుడ్డల్ని నమ్ముకోలే. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాడు. And he became the father of all believers. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఫెయిత్ ఈజ్ కమిట్మెంట్ టు దట్ లెవెల్. ఆ స్థాయిలో కమిట్మెంట్ అన్నమాట విశ్వాసం అంటే. నేను మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి విశ్వాసంలోకి మనం ఎదగాలి. ఇలాంటి విశ్వాసమే మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తుంది. ఇలాంటి విశ్వాసమే మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. విశ్వాసం అంటే పై విశ్వాసం కాదు. నో డౌట్ మీ తలకాయలో వేరే దేవుడు లేడు, కానీ దేవుడు కాని దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ లోకం తిష్ట వేస్తుంటే మీ గుండెల్లో, మేబీ మీ తలకాయలో, మీ ఆలోచనల్లో యేసుప్రభు కంటే ఎక్కువ ఎవరైనా సుడులు తిరుగుతున్నారనుకోండి, గింగిరాలు తిరుగుతున్నారనుకోండి, if somebody and something else is lingering in your mind for a long time in a day, in a 24-hour day, then you are not committed to Jesus, you are committed to something else. Commitment అని కూడా అనకూడదు దాన్ని. You are addicted to somebody, some celebrity. ఒకప్పుడు సినిమా తారుల్లోనే సెలబ్రిటీలు ఉండేవాళ్ళు, స్పోర్ట్స్ స్టార్స్లోనే సెలబ్రిటీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్ స్పీకర్స్లో కూడా సెలబ్రిటీలు వచ్చేసారు. ఐ డోంట్ నో విచ్ సెలబ్రిటీ ఇట్ ఈస్, బట్ నాకు తెలిసి యేసుప్రభుకు మించిన సెలబ్రిటీ లేడు. ఎందుకంటే నా దృష్టిలో సెలబ్రిటీ అంటే నేను నా లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి, అటువంటి వాడే నాకు సెలబ్రిటీ. ఇఫ్ జీసస్ ఈజ్ ఇన్ మై లైఫ్, నా లోకమంతా నన్ను చీకొట్టిన, నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసిన, నాకు ఎటువంటిది జరిగినా, I celebrate Jesus in my life because he is my celebrity. I can stand. మీ విశ్వాసం ఈ రోజున ఆ లెవెల్లో ఉంటే, మీ కమిట్మెంట్ ఆ లెవెల్లో ఉంటే, and everything is okay my friend, it's easy to believe. And when something wrong goes in your life, if you can hang upon God, that's faith. And you need grace for this faith. ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. You need grace of the Lord Jesus Christ for this faith. అందుకనే మనం ఆయన్ని వేడుకోవాలి ఈరోజు మార్నింగ్. ప్రభువా, అటువంటి విశ్వాసాన్ని నాకు ప్రసాదించు. గివ్ మీ దట్ ఫెయిత్ లార్డ్. నాకు కృప చూపించు. అక్కడ ఒకడు పడి ఉన్నాడు, వాడికి దయ్యం పట్టింది, వాడు మాట్లాడలేడు. తండ్రి తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. అయ్యా, వీడిని స్వస్థపరచు, నమ్ముట సాధ్యమైతే సమస్తం సాధ్యం అన్నాడు ఆయన ఆ తండ్రితోటి. అయ్యా, నమ్మడం నాకు చేత కదయ్యా, నాకు నేర్పించు అన్నాడు. యేసుప్రభు అతన్ని మెచ్చుకున్నాడు. ద ఫెయిత్కున్న సెకండ్ షేడ్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే డిపెండెన్స్, అట్టర్ డిపెండెన్స్, పరిపూర్ణంగా ఆధారపడ్డం. ఎలా ఆధారపడ్డం అంటే, ఒక ముసలి అవ్వ, జవసత్వాలు ఉడికిపోయినటువంటి ఒక అవ్వ నేల మీద నుంచి లేవాలంటే ఎవరో ఒకళ్ళని పట్టుకొని బలవంతంగా లేవాలి. ఆసరా లేకపోతే లేవలేదు. అప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతుంది, బ్రతిమలాడుకుంటుంది. ఫెయిత్ అంటే ఆసరా, దేవుడి మీద ఆనుకుపోవడం, నేను పూర్తిగా అశక్తుణ్ణి అని ఒప్పుకోవడం ఆయన సన్నిధిలో.
ఇతని గొప్పతనం ఏంటంటే, యేసుప్రభు అతను ఎందుకు మెచ్చుకున్నాడంటే, అతను ఆధారపడ్డానికి కూడా ఆధారపడ్డాడు దేవుడి మీద. దట్స్ వై హీఈస్ గ్రేట్. ఫెయిత్ అంటే ఆధారపడ్డం అయితే, ఫెయిత్ ఉంచడానికి కూడా అతను ఫెయిత్ ఉంచాడు యేసుప్రభులో. సమ్టైమ్స్ ఇట్స్ డిఫికల్ట్ టు బిలీవ్ గాడ్, అండ్ ఇన్ దోస్ డిఫికల్ట్ టైమ్స్ యూ నీడ్ టు బిలీవ్ గాడ్ టు బిలీవ్ గాడ్. కొన్నిసార్లు కష్టం దేవుడి మీద విశ్వాసం పెట్టడం. మనం అన్ని ట్రై చేసి చివరికి దేవుడి దగ్గరికి వస్తాం. మనకి విశ్వాసం లేనప్పుడు మనం ఒకటి గుర్తించాలి, ప్రభా నేను విశ్వసించలేకపోతున్నాను అన్న మన అశక్తతను గుర్తించాలి. విశ్వసించలేకపోవడం కూడా అశక్తతే, విశ్వసించడానికి ఆయన్ని విశ్వసించాలి. టు దట్ లెవెల్ ఆఫ్ డిపెండెన్స్. దట్స్ వై ఐ కాల్ ఇట్ అటర్ డిపెండెన్స్. పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవడం, దట్స్ ఫెయిత్. మనకి బ్యాంక్ బ్యాలెన్స్లు బాగున్నప్పుడు, మనకి మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, మంచి శాలరీలు వచ్చేటప్పుడు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు, మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు, మనకు అన్నీ బాగున్నప్పుడు, మనం వయసులో ఉన్నప్పుడు, మనకి ప్రపంచంలో పరపతి ఉన్నప్పుడు, మంచి పలుకుబడి ఉన్నప్పుడు, మంచి పేరు చర్చిలో సమాజంలో ఉన్నప్పుడు, మనకు అందచందాలు ఉన్నప్పుడు, మనకు అన్నీ సక్రమంగా సాగుతున్నప్పుడు, ఇట్స్ డిఫికల్ట్ టు డిపెండ్ ఆన్ గాడ్. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నీకు నేను ఇచ్చిన ఉద్యోగం కూడా నాదే. మీరు చదవండి బైబిల్ కావాలంటే, నీ శాలరీ కూడా నాదే, నీకు ఇచ్చిన అందం కూడా నాదే. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు లేచి నిలబడతారా, నేను కోరుకొని అందంగా పుట్టానని? కెన్ ఎనీబడి టెల్ మీ? నేను కోరుకొని తెల్లతోలతో పుట్టానని? కెన్ ఎనీబడి టెల్ మీ? నేను కోరుకుంటే ఇంత హైట్ ఉన్నాను, ఇంత బాగున్నాను అని ఎవరైనా చెప్పగలరు నాకు? ఇట్స్ నాట్ యువర్ చాయిస్, ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ యువర్ క్రియేటర్. ఇట్ ఈస్ హిస్ గిఫ్ట్ టు యూ. అది ఆయన నీకు ఇచ్చిన వరం. నాట్ అట్ ఆల్ యువర్ చాయిస్. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హిమ్. ఎవ్రీ గుడ్ థింగ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్. జ్యోతిర్మయుడుకు తండ్రి దగ్గర నుంచి వస్తుంది ప్రతిది కూడా. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరం. ఆయనలో చంచలత్వమైన గమనాగమనం కలిగా ఛాయ అయిన ఉండదు. దెర్ ఈస్ నో షాడో ఆఫ్ లైట్ టర్నింగ్ ఆఫ్ లైట్ ఇన్ హిమ్. అంటే సంశయించడు నీకు నాకు ఇచ్చేటప్పుడు. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకనే దేవుడు పరలోక ప్రార్థనలో మనకు నేర్పించాడు, నువ్వెంత రిచ్ అయినా, నువ్వెంత పూర్ అయినా, ఇద్దరు ఒకే రకంగా పరలోక ప్రార్థన చెప్పాలి. ఏముంటుంది పరలోక ప్రార్థనలో? మా అనుదిన ఆహారమో మాకు దయచేయము. సో ఫెయిత్ ఈజ్ అ డైలీ బేసిస్ ఫెయిత్. యు నీడ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ ఆన్ ఏ డైలీ బేసిస్. మనం చాలాసార్లు బర్త్డేలు చేసుకుంటాం. బర్త్డే చేసుకునేటప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత చెప్తాం దేవుడికి. వి కౌంట్ ఇయర్స్. కానీ మీరు కీర్తనల గ్రంథం చదివితే మోషే రాసిన ఒక కీర్తన కనపడుతుంది. ఆయన అంటాడు, టీచ్ మీ టు కౌంట్ డేస్ అంటాడు. కౌంట్ మై డేస్ అంటాడు మోజెస్ తన కీర్తనలో. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఎందుకంటే ఈచ్ డే ఈజ్ అ గిఫ్ట్. అందుకనే ప్రస్తుతాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ప్రెజెంట్ అన్నారు. ప్రెజెంట్ అంటే గిఫ్ట్. మీకు తెలుసు కదా, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే ఏంటో తెలుసా? టుడే ఈజ్ అ గిఫ్ట్. ఎప్పుడు మర్చిపోకూడదు ఈ దేవుణ్ణి. ప్రభువా, నాకు ఏదొచ్చినా నువ్వే, నా ప్రతి గొప్పతనం నువ్వే. రికగ్నైజింగ్ గాడ్ అబౌవ్ యువర్ టాలెంట్, అబౌవ్ యువర్ గ్రేట్నెస్, అబౌవ్ యువర్ ఎబిలిటీ. మీ సామర్థ్యం పైన, మీ తలాంతు పైన, మీ గొప్పతనం పైన దేవుణ్ణి పైకెత్తుకోవడం, దట్స్ ఫెయిత్. నేను ముగిస్తాను. ఇటువంటి కమిటెడ్ ఫెయిత్లోకి వచ్చిన క్రైస్తవులు కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం, సచ్ ఎ కమిటెడ్ ఫెయిత్ ఓవర్కమ్స్ ఫియర్. అటువంటి కమిటెడ్ ఫెయిత్, ఆ విధంగా దేవునికి సమర్పించుకున్న విశ్వాసము భయాన్ని జయిస్తుంది. భయం ఉండదు వాళ్ళకి భయం ఉండనే ఉండదు. మీరు అపోస్తల కార్యాలు చదివితే
ఒక పక్కన రోమా ప్రభుత్వం, ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి ప్రభుత్వం. ఇంకో పక్కన మహానిష్ట కలిగిన యూదు మత నాయకులు. మీరు ఎప్పుడైనా విన్నారా అడకత్తెరలో పోక చెక్క అని? మీరు ఎప్పుడైనా గార్డెనింగ్ చేశారా? ఇలా కట్ చేస్తారు కదా, రెండు వైపుల నుంచి కట్ చేస్తుంది అది. ఆ మధ్యలో క్రైస్తవులు ఉండేవాళ్ళు. ఒక సైడ్ నుంచి రోమా ప్రభుత్వం, ఇంకో సైడ్ నుంచి యూదులు. చంపేస్తున్న రోజులు, నరికేస్తున్న రోజులు, పులులకు వేస్తున్న రోజులు, క్రైస్తవుల్ని తీసుకెళ్లి గుంజకి కట్టేసి నూనె పోసి సజీవ దహనం చేసి ఆ వెలుగులో భోజనం చేస్తున్న రోజులు. వాట్ ఏ కరేజ్ అండి వాళ్ళది! ఎంత అద్భుతమైనటువంటి ధైర్యం వాళ్ళది! నడి రోడ్లో నిలబడి క్రీస్తును ప్రకటించారు వాళ్ళు. ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ విశ్వాసం ఎదుగుతుందో, యు ఫియర్ నథింగ్ బట్ గాడ్. దేవుణ్ణి తప్ప ఇంకా ఎవరిని మీరు లక్ష్య పెట్టరు, మీకు భయం ఉండదు. నో ఫియర్ అబౌట్ ఫ్యూచర్, నో ఫియర్ అబౌట్ ఎవాంజలిజం, నో ఫియర్ అబౌట్ ద గవర్నమెంట్, నో ఫియర్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, నో ఫియర్ అబౌట్ యువర్ హెల్త్ ఆర్ వాట్ ఎవర్. నీ ఆరోగ్యం గురించి కానీ, నీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ, లేక సువార్త సేవ గురించి కానీ, దేని గురించిన భయం నిన్ను వెంటాడదు. అపోస్తలుని తీసుకెళ్ళి కొట్టి పంపించేశారు, మీరు యేసునామాన్ని ప్రకటించడానికి వీల్లేదని. వాళ్ళు చర్చికి వెళ్ళారు స్ట్రైట్గా. వచ్చేసారు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చికి వాళ్ళు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టారు. ఇక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇలా జరిగిందని చెప్పారు. చెప్పంగానే వీళ్ళందరూ మోకరించి మనలాగా ప్రార్థన చేయలా, ప్రభువా ఆ ప్రధాన యాజకుడిని మార్చేసేయి ఈ సంవత్సరం, ఆ ప్రధానమంత్రిని తీసేసేయి ఈ సంవత్సరం, ఇలా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం ప్రార్థన చేశారు తెలుసా? ప్రభా నువ్వు సర్వాధికారివి కదా, నీ చెయ్యి చాపి ఈ అడ్డుకోలంతటినీ కూడా ఎదుర్కో ప్రభా, నీ వాక్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించడానికి మాకు ధైర్యం ఇవ్వు. వాట్ ఏ సెల్ఫ్లెస్ అన్సెల్ఫిష్ ప్రేయర్, నిస్వార్థమైన ప్రార్థన. మాకేమవుతుంది అన్నది ఆ ప్రార్థనలో కన్సర్న్ కాదు, నీ రాజ్యం ఏమైపోతుంది, నీ సువార్త సేవ ఏమైపోతుంది, దట్స్ ద ఓన్లీ కన్సర్న్. అప్పుడు దాకా వాళ్ళు భయపడ్డారు. మీరు అక్కడ సన్నివేశం చూస్తే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు వనకడం ఆగిపోయింది, భూమి వనకడం మొదలెట్టింది వాళ్ళు ప్రార్థన అయిపోగానే. చాలామంది ఈ మధ్య ప్రార్థనలో వణుకుతున్నారు. ప్రార్థనలో కాదు వనకాల్సింది, మీరు ప్రార్థన చేస్తే ప్రపంచం వనకాలి. అది ప్రేయర్ అంటే, అది ఫెయిత్ అంటే. మీరు వణికితే లాభం లేదు ప్రార్థనలో. వాళ్ళ వణుకు ఆగిపోయింది. దేవుడికి భయపడేవాడు దేనికి భయపడ్డు. ట్రూ ఫెయిత్, కమిటెడ్ ఫెయిత్ ఓవర్కమ్స్ ఫియర్. అది భయాన్ని జయిస్తుంది. నెంబర్ 2, ట్రూ ఫెయిత్, కమిటెడ్ ఫెయిత్ ఓవర్కమ్స్ వరీ. ఇది భయంకరంగా తినేస్తుంది మనిషిని. మీరు ఒక 30 స్టార్ట్ అవ్వగానే వరీ స్టార్ట్ అవుతుంది. యంగ్స్టర్స్కి వాళ్ళకి సంబంధించిన వరీలు వాళ్ళకు ఉంటాయి. నేను అనుకున్నాడు ప్రేమిస్తాడో లేదో, నేను అనుకున్న అమ్మాయితో పెళ్ళి అవుతుందో లేదో, నాకు ఎన్ని మార్కులు వస్తాయో, నేను కాలేజ్ ఫస్ట్ వస్తానో లేదో, 10/10 వస్తుందో లేదో. ఎవరి ఫియర్స్ వాళ్ళే, ఎవరి వరీస్ వాళ్ళే. కానీ ఎక్కడ ఫెయిత్ ఉంటుందో అక్కడ వరి ఉండదు. అదే యేసుక్రీస్తు వారు చెప్పింది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కూర్చుకొనవు, కానీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వై డోంట్ యూ ట్రస్ట్ యువర్ హెవెన్లీ ఫాదర్? ఆయన ఒళ్ళో మీరు కూర్చున్న తర్వాత ఇంకా మీకు భయం ఏంటి? హీ ఫీడ్స్ యూ, హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ. ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడు, మీ ప్రతి అక్కర్ని చూసుకుంటాడు. నిజమైన విశ్వాసము చింతపడదు. ఫ్రెండ్స్, ఈరోజు పెద్దవాళ్ళని అడుగుతున్నాను నేను, 30+ వాళ్ళని, 40+ వాళ్ళని, 50+ వాళ్ళని, 60+ వాళ్ళని అడుగుతున్నాను నేను, ఆర్ యు వరీయింగ్? దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. లేదా మీరు విశ్వాసంలో ఎదగలేదన్నమాట. డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. మిన్ను విరిగి మీద పడినా సరే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. నా జీవితంలో డొక్క మొక్కలు తిన్న తర్వాత ఈ మాట చెప్తున్నాను నేను మీకు. బ్రతికి మీ దగ్గర ఈరోజు ఉండవలసిన వాడిని కాదు నేను. ఈ పాటికే ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోవలసిన వాడిని. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ట్రస్ట్ యువర్ గాడ్. ఈ దేవుణ్ణి మీరు నమ్ముకోండి,
చెల్లించడానికి వీల్లేదు. భయమే కాదు, చింత కూడా ఉండడానికి వీల్లేదు. మనసులో దేవుణ్ణి నింపుకున్నప్పుడు మనసులోకి చింత రాదు. మనసులో చింతను నింపుకున్నప్పుడు దేవునికి చోటు ఉండదు. గమనించండి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి. మనకు చేతగాంది ఏంటంటే ఆయన మీద వేయడమే మనకు రాదు. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే పాటని ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ పాటలో ఆయన చెప్పింది అదే. మనం అందరం ప్రార్థన చేస్తాం. మనకు చేతగాంది ఒకటి ఏంటంటే, ప్రార్థన చేసి మళ్ళీ ఆ చింతల మూటని మనమే కట్టుకొని తెచ్చేసుకుంటాం ఇంటికి. ప్రార్థన అంటే ఏంటంటే, మీ చింతల మూటలన్నీ ఆయన సన్నిధిలో వదిలిపెట్టేయడం, ఆయన మీద వేసేసేయడం. అదే ప్రార్థన అంటే. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు నిజంగా విశ్వాసంతో నీ మనసు తేలిక పడిపోవాలి. నీకు చెప్పేశానయ్యా, నీకు చెప్పేశాను, ఇంక నువ్వు చూసుకుంటావు. వినతి పత్రం నీ దగ్గర పెట్టేశాను, నీ టేబుల్ మీద పెట్టేశాను, ఇంకా నాకు అనవసరం, దాని గురించి నేను వరి అవ్వాల్సిన పని లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినా నీ జీవితంలో, డోంట్ వరీ అబౌట్ ఇట్. అందుకనే ఫెయిత్ అంటే మరొక డెఫినేషన్ ఏంటంటే, ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ గాడ్. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని మీద దృష్టి ఉంటుంది. ఫోకసింగ్ ఆన్ గాడ్. ఎప్పుడైతే దేవుని మీద నేను దృష్టి పెడతానో, ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. నాకు ఇంకా ఖాళీ ఉండదు, మనసులో ఖాళీ ఉండదు. దేవుడితో నింపబడుతుంది నా మనసు. దేవుని ఎరుకలో, స్పృహలో నేను జీవిస్తాను. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని స్పృహలో జీవిస్తాడు. అందుకనే హబక్కుకి ఈ మాట అన్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాస మూలముగా జీవిస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అందుకనే ఫెయిత్కి 2 లక్షణాలు ఖచ్చితంగా ఉంటుంది. నేను ముగిస్తాను. ఫెయిత్కు ఉన్నటువంటి, కమిటెడ్ ఫెయిత్కు ఉన్న 3వ లక్షణం ఏంటంటే, ఇట్ ఈస్ కన్సిస్టెంట్. అది ఒకసారి అటు ఒకసారి ఇటు ఉండదు. ఎప్పుడైతే నువ్వు కమిట్ అయిపోయావో నువ్వు స్థిరపడిపోతావు. అందులో నువ్వు ఊగిసలాడవు. చర్చిలో ఒక రకమైన విశ్వాసం, కాలేజీలో ఇంకో రకమైన విశ్వాసం. చర్చిలో ఒక రకమైన విశ్వాసం, ఇంట్లో ఇంకో రకమైన విశ్వాసం. అంత బాగున్నప్పుడు ఒక రకమైన విశ్వాసం, కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు ఇంకో రకమైన విశ్వాసం. అలా ఉండదు. కమిటెడ్ ఫెయిత్ అలా ఉండదు. ఎందుకంటే అది యాంకర్ అయిపోయింది ఆయన యొక్క క్యారెక్టర్లో. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదండి? నిన్న నేడు నిరంతరము మారనిది. యాకోబు సంతతి వారలారా, నేను మారని దేవుడను కనుక మీరు లయము కాలేదు అన్నాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో. ఈజ్ అన్ ఇమ్యూటబుల్ గాడ్, a God who is unchanging. Therefore he will not waver. ఆయన ఒకసారి ఒకలాగా ప్రకాష్కి, ఇంకోసారి ఇంకోలాగా ప్రకాష్కి ఉండడు. he is faithful. ఆ క్యారెక్టర్ మీద నా విశ్వాసం యాంకర్ అయింది కాబట్టి నేను విశ్వాసంలో ఎదుగుతాను, స్థిరపడతాను. నా విశ్వాసం ఆదివారం ఒకలాగా, సోమవారం ఇంకోలాగా ఉండదు. పండగలప్పుడు ఒకలాగా, మిగిలిన రోజుల్లో ఇంకోలాగా ఉండదు. మనుషులు చూసేటప్పుడు ఒకలాగా, మనుషులు చూడనప్పుడు ఇంకోలాగా ఉండదు. కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులు అటువంటి నిజమైన విశ్వాసంలోకి, అటువంటి నిజమైన మారు మనస్సులోకి, క్రీస్తుతో అటువంటి విశ్వాస బంధంలోకి, సాన్నిహిత్యంలోకి మీరు ఎదగాలని, దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. మేమందరం కూడా తండ్రి మా విశ్వాసాన్ని ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన సమయం. నా ప్రభువా, మమ్మల్ని కరెక్ట్ చేయండి, మమ్మల్ని సరిదిద్దండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని రిపేర్ చేయండి. మమ్మల్ని తండ్రి మేము ఎక్కడున్నామో మాకు చూపించండి. మేము ఎటు వెళ్ళాలో, ఎలా ఉండాలో మాకు నేర్పించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. మా విశ్వాస దృష్టిని నీ మీదకి మరల్చుకోండి. మా విశ్వాసంలో మేము పరిపూర్ణంగా నీ మీద ఆధారపడడం నేర్పించండి. అన్నీ బాగున్నప్పుడు కూడా నీవేనని గుర్తించి నీ మీద ఆధారపడడానికి, నేను మర్చిపోకుండా ఉండడానికి మాకు కృప చూపించండి. నీ ఎరుకలో బ్రతికే విశ్వాసం, నేను చూస్తూ పరిగెట్టే విశ్వాసం, మా కళ్ళన్నీ నీ మీదే ఉంచి నీ కనుసన్నల్లో బ్రతికే విశ్వాసం మాకు ప్రసాదించండి. భయాన్ని జయించే విశ్వాసం, చింతను జయించే విశ్వాసం, మా చిత్తాల్ని, మా సంకల్పాల్ని నీ సింహాసనానికి
నీ అధికారానికి లోబరిచే విశ్వాసాన్ని మాకు ప్రసాదించమని, టు దట్ ఎక్స్టెంట్ లార్డ్, ఈ చర్చ్ని, కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ని మీరు బ్లెస్ చేయాలని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.